I welcome you all to the world of English language. The Rise, son of Sri Chinnamadappa Garu. Respected sirs, madams, and respected to everyone. యాజ్ యూజువల్ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి వ్యూయర్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్ యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా పాదాభివందనం తెలియచేసుకుంటూ I start my today's class. Many students asked, చాలా మంది నన్ను అడిగినటువంటి ప్రశ్న, సార్ 2025లో క్లాసెస్ యూట్యూబ్ క్లాసెస్ మీరు ఇవ్వలేదు, రీజన్ ఏమో తెలియదు, మాకు యూట్యూబ్లో మీ క్లాసెస్ కావాలని చాలామంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ రోజు నుంచి 2025లో నేను క్లాసెస్ ఇవ్వకపోవడానికి కారణం ఆఫ్లైన్ క్లాసెస్తో బిజీగా ఉండడం, ఆన్లైన్ క్లాసెస్తో బిజీగా ఉండడం వల్ల నేను క్లాసెస్ 2025లో యూట్యూబ్లో క్లాసులు పోస్ట్ చేయలేదు. ఐ కుడెంట్ మేక్ ఎనీ వీడియో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025 ప్రాపర్గా మీకు వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు. అండ్ ఈ ఇయర్ నేను మాట ఇవ్వను కానీ ఐ విల్ మేక్ ప్రౌడ్, దర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. అండ్ టుడేస్ క్లాస్, మరి ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, వన్ ఆఫ్ అవర్ వెల్ విషర్స్ మిస్టర్ డాక్టర్ కట్టా వేణుగోపాలకృష్ణ గారు సార్ ఒక రచయిత, పుస్తక రచయిత, పేద విద్యార్థి, ప్రపంచ మేధావి అనే పుస్తక రచయిత డాక్టర్ కట్టా వేణుగోపాలకృష్ణ గారు, లాయర్ గారు, అడ్వకేట్ గారు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి సార్ వారు నాకు గత నెలలో ఒక రిక్వెస్ట్ పెట్టారు. సార్, హౌ టు యూస్ కెన్ బి, కుడ్ బి, మేబీ, మైట్ బి, షుడ్ బి, మస్ట్ బి, వుడ్ బి, ఈ కెన్ బి, కుడ్ బి, మేబీ, మైట్ బి, షుడ్ బి ఇలాంటి పదాలు ఎలా వాడాలి సార్? వీటి గురించి మన యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసాను, క్లాసెస్ లేవు. మరి ఎలా ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, మనకు ఆల్రెడీ మనం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నాం. సార్ వారి కోసం ప్రత్యేకంగా ఈరోజు ఈ క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. కెన్ బి, ఆల్రెడీ మనం కెన్ అంటే నేర్చుకున్నాం. కెన్ ఈస్ ఎ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ప్రజెంట్ ఎబిలిటీ టు డూ సంథింగ్. కెన్ అంటే చెయ్యగలను, అంటే ఏదైనా ఒక పని శక్తి సామర్థ్యంతో కూడుకొని ఉండి ఆ పని నేను చెయ్యగలను అని చెప్పాల్సి వస్తే వీ కెన్ ప్రిఫర్ ఫర్ కెన్. కెన్ అంటే చెయ్యగలను, ద ప్రజెంట్ ఎబిలిటీ టు డూ సంథింగ్. ప్రజెంట్ ఎబిలిటీ టు డూ సంథింగ్. ఐ కెన్ స్పీక్, నేను మాట్లాడగలను. ఐ కెన్ టీచ్, నేను బోధించగలను. ఐ కెన్ ఎర్న్, నేను సంపాదించగలను. ఐ కెన్ ఫీల్ ప్రౌడ్, నేను ప్రౌడ్గా ఫీల్ చేయగలను. అంటే ఐ కెన్ అంటే చెయ్యగలను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్ వీ కెన్ ప్రిఫర్ ఫర్ కెన్. ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్కైనా కెన్ వాడచ్చు. మరి కెన్ అంటే తెలుసుకున్నాం కదా, మరి కెన్ బి ఎప్పుడు వాడాలి సార్ అంటే సార్ డౌట్. అలాగే కెన్ బి, కుడ్ బి, మేబీ, మైట్ బి, షుడ్ బి, మస్ట్ బి, వుడ్ బి, వీటన్నింటి తర్వాత ఎలాంటి వర్బ్ వస్తుంది, అసలు ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి వీటి మీద అని సార్ వారు డౌట్ అడిగారు. కట్టా వేణుగోపాలకృష్ణ సార్ గారి కోసం ఈ వీడియోని క్లియర్ కట్గా మీకు ఇవ్వబోతున్నాను. అండ్ లుక్ అట్ దిస్. కెన్ బి అంటే లిటరలీ ద తెలుగు మీనింగ్ కెన్ బి లిటరలీ ద తెలుగు మీనింగ్ ఉండగలను, ఉండగలను. సో కెన్ అంటే చెయ్యగలను కదా, కెన్ బి అంటే ఉండగలను. కెన్ బి అంటే ఉండగలను. ఈ కెన్ బి తర్వాత మనకు ఎలాంటి వర్బ్స్ వస్తాయి,
అసలు ఏమేమి వస్తాయి, ఏమేమి వాడొచ్చు అంటే కెన్ బి తర్వాత వీ కెన్ ప్రిఫర్ ద 5 ways. కెన్ బి తర్వాత ఒక నౌన్ రావచ్చు, ఒక నౌన్ మనం వాడొచ్చు. కెన్ బి తర్వాత ఒక నౌన్ రావచ్చు. కెన్ బి తర్వాత ఒక అడ్జెక్టివ్ రావచ్చు. కెన్ బి తర్వాత అడ్జెక్టివ్ కూడా రావచ్చు. నౌనే కాదు, అడ్జెక్టివ్ కూడా రావచ్చు. కెన్ బి తర్వాత ఒక యాడ్వర్బ్ కూడా రావచ్చు. కెన్ బి తర్వాత ఒక యాడ్వర్బ్ కూడా రావచ్చు. కెన్ బి తర్వాత ఒక ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కూడా రావచ్చు. ఒక ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కూడా రావచ్చు. అంటే వర్బ్ V4 లో కూడా ఉంచొచ్చు. అలాగే కెన్ బి తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ను కూడా మనం చూడొచ్చు. PPF అంటాం కదా, వర్బ్ కెన్ యూజ్ హియర్ V3. అంటే కెన్ తర్వాత ఏమేమి వస్తాయో క్లియర్ కట్ గా చూద్దాం. కెన్ బి తర్వాత ఒక నౌన్ కూడా రావచ్చు. కెన్ బి ఒక నౌన్ రావచ్చు. కెన్ బి తర్వాత అడ్జెక్టివ్ రావచ్చు. కెన్ బి తర్వాత యాడ్వర్బ్ రావచ్చు. కెన్ బి తర్వాత ఐఎన్జి ఫామ్ రావచ్చు. కెన్ బి తర్వాత ఒక పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా రావచ్చు. మరి కెన్ బి అంటే ఉండగలను. కెన్ బి అంటే ఉండగలను. మరి ఎలా ఒక నౌన్ తీసుకుందాం అంటే కెన్ బి తర్వాత ఒక నౌన్ తీసుకుందాం. నౌన్ అంటే నౌన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఇట్ ఈస్ ఎ నేమింగ్ వర్డ్. ఎనీ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఒక వ్యక్తి యొక్క, స్థలము యొక్క పేరుని తెలియజేసే దాన్ని నౌన్ అని అంటామని తెలుసుకున్నాం. నౌన్ నౌన్ గురించి గ్రామర్ క్లాసు ఇన్ డీటెయిల్డ్ గా చూద్దాం. కానీ ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, బ్లైండ్లీ రిమెంబర్ ఇన్ యువర్ బ్రెయిన్. కెన్ అంటే చెయ్యగలను. కెన్ బి అంటే ఉండగలను. నౌన్ అంటే ఒక వ్యక్తి, స్థలం, ఏదైనా ఒక పేరును తెలియచేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సార్కి ఫ్రెండ్గా ఉండగలను. ఫ్రెండ్ అనేది ఒక నౌన్. సో నేను ఇలా ఫ్రెండ్గా ఉండగలను. నేను ఎవరికైనా ఫ్రెండ్గా ఉండగలను అని చెప్పాల్సి వస్తే ఐ కెన్ బి ఏ ఫ్రెండ్. ఐ కెన్ బి ఏ ఫ్రెండ్. I can be a friend of anyone. I can be a friend of anyone. I can be a friend of anyone. అంటే I can be అంటే ఉండగలను. ఎలా ఉండగలను? ఒక నౌన్. నౌన్ అంటే ఏంటి? ఏ ఫ్రెండ్. ఏ ఫ్రెండ్ అంటే కెన్ బి తర్వాత ఒక నౌన్ రావచ్చు. ఎవరికైనా, ఎనీవన్, ఎవరికైనా. ఎవరు? నేను. అంటే నేను ఒక ఫ్రెండ్గా ఎవరికైనా ఉండగలను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ మిస్టర్ కట్టా వేణుగోపాలకృష్ణ గారు. మా తండ్రి సమానులు, వయసులో పెద్దవారు, కానీ స్నేహితుడిగా ఉండగలను. హీ కెన్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో అతను నాకు స్నేహితుడిగా ఉండగలడు. ఫర్ ఎగ్జాంపుల్, హీ కెన్ బి ఏ వెల్ విషర్ ఆఫ్ మిస్టర్ శేఖర్ సార్. శేఖర్ సార్కి వెల్ విషర్గా ఉండగలడు. అంటే ఒక పెద్దన్నలాగా ఉండగలడు. హీ కెన్ బి ఏ బ్రదర్ ఆఫ్ మీ. నాకు అతను బ్రదర్ లాగా ఉండగలడు. అంటే కెన్ బి అంటే ఉండగలను. ఇలా కెన్ బి, ఐ కెన్ బి ఏ ఫ్రెండ్ ఆఫ్ ఎనీవన్. నేను ఎవరికైనా స్నేహితుడిగా ఉండగలను. సో ఇక్కడ ఐ మాత్రమే వస్తుందా సార్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్. ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయినా కూడా కెన్ బికి అప్లై చేయొచ్చు. అంటే మనకు బాగా తెలుసు, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఎనీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ we can directly apply I can be, we can be, you can be, they can be, he can be, she can be, it can be. I can be నేను ఉండగలను. We can be మేము ఉండగలము. You can be నువ్వు ఉండగలవు. They can be వారు ఉండగలరు. He can be అతను ఉండగలడు. She can be ఆమె ఉండగలదు. It can be అది ఉండగలదు. She can be a friend of him. అతనికి ఆమె ఫ్రెండ్గా ఉండగలదు. సో ఇలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్ అప్లై చేయొచ్చు. కెన్ బి, ఐ కెన్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్
ఎనీవన్, నేను ఎవరికైనా స్నేహితుడిగా ఉండగలను. నువ్వు స్నేహితుడిగా ఉండగలవా అని కూడా క్వశ్చన్ చేస్తాం కదా. నువ్వు అతనికి స్నేహితుడిగా ఉండగలవా? కెన్ యూ బీ ఎ ఫ్రెండ్ ఆఫ్ హిమ్? నువ్వు అతనికి స్నేహితుడిగా ఉండగలవా అంటే క్వశ్చన్ చేయడం. దిస్ ఈస్ ఎ పాజిటివ్ సెంటెన్స్. అంటే నేను ఉండగలనా అని చెప్పాల్సి వస్తే కెన్ ఐ బీ, కెన్ అంటే కెన్ బి విడగొట్టి మధ్యలో సబ్జెక్టివ్ ప్రొనౌన్ పెట్టాలి. కెన్ ఐ బీ ఏ ఫ్రెండ్, కెన్ ఐ బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ ఎనీవన్? నేను ఎవరికైనా ఫ్రెండ్గా ఉండగలనా? నేను ఎవరికైనా ఫ్రెండ్గా ఉండగలనా? కెన్ యూ బీ ఎ ఫ్రెండ్, కెన్ యూ బీ ఎ ఫ్రెండ్, కెన్ యూ బీ ఎ ఫ్రెండ్. సో ఇలా సబ్జెక్టివ్ ప్రొనౌన్ నువ్వు అని అడగాల్సి వస్తే ఐ ప్లేస్ లో యూ వస్తుంది. కెన్ యూ బీ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎనీవన్? నువ్వు ఎవరికైనా స్నేహితుడిగా ఉండగలవా? సో లైక్ దిస్ వన్, ఆమె ఉండగలదా అంటే కెన్ హీ, అతను కెన్ హీ. అదే ఆమె అనుకో కెన్ షీ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎనీవన్? ఆమె ఎవరితో అయినా స్నేహితురాలుగా ఉండగలదా? ఇలా మనం ఐ కెన్ బి, కెన్ ఐ బి. నేను ఉండలేను అని చెప్పాల్సి వస్తే ఐ కాంట్ బి ఏ ఫ్రెండ్. నేను ఎవరితోనైనా స్నేహితుడిగా ఉండలేను. ఐ కాంట్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎనీవన్, ఐ కాంట్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎనీవన్. నేను ఎవరితోనో స్నేహితుడిగా ఉండలేను. ఉండలేవా? ఎందుకు ఉండలేవు? ఎలా ఉండలేవు? ఎప్పుడు ఉండలేవు? ఇలా అంతా క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. కాంట్ ఐ బి ఏ ఫ్రెండ్, కాంట్ ఐ బి ఏ ఫ్రెండ్ ఆఫ్ ఎనీవన్? ఇలా కూడా మనం అడగొచ్చు. అంటే పాజిటివ్ ఇంట్రోగేటివ్, నెగటివ్ ఇంట్రోగేటివ్, విచ్ మీన్స్ నేను ఎన్నో క్లాసెస్లో చెప్పాను మీకు. ఒక్కసారి ఒక వర్డ్ తీసుకుంటే ఏ వర్డ్ అయినా తీసుకోండి, 1 to 58 58 పదాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, వుడ్ ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకున్నాం. కెన్ బిగా ఎలా మారింది? కుడ్ బి, మే బి, మైట్ బి, షుడ్ బి, మస్ట్ బి, వుడ్ బి. అంటే నేనేమంటానంటే 58 పదాలని ఒక్కొక్క పదాన్ని తీసుకుంటే 9 ప్రాక్టీస్ సెట్స్ ఏమైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 9 ప్రాక్టీస్ సెట్స్ మీకు ఏమైతే ఉన్నాయో దయచేసి ఇవన్నీ ప్రాక్టీస్ సెట్స్ అని మీరు ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేనే కాదు, ఎవరు చెప్పినా కూడా, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ, ఏ క్లాస్కైనా వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాక్టీస్ మేక్స్ యూ గ్రేట్. సో ప్రాక్టీస్ మీరు చేయాలి. ఎన్ని ప్రాక్టీస్లు ఉన్నాయంటే కేవలం 9 ప్రాక్టీస్ సెట్స్ ఉన్నాయి. 9 ప్రాక్టీస్ సెట్స్ అంటే 9 లెవెల్స్ ప్రాక్టీస్ ఉంటాయి. అంటే డూ అనే ఒక ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ మీరు తీసుకుంటే దీనికి 9 వేస్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. 9 ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డూతో ఆల్ సెంటెన్సెస్ చెప్పడం, డూతో ఆల్ క్వశ్చన్స్ చేయడం, అదే దాంతో యూజ్ చేసి, తర్వాత ఈ డూని ఉపయోగించి ఎలాంటి సెంటెన్సెస్ లింక్ చేసి ఒక స్టోరీ ఎలా చెప్పాలి, హ్యాబిచువల్ యాక్షన్స్ ఎలా చెప్పాలి, ఒక మూవీ స్టోరీ ఎలా చెప్పాలి, ఒక కథ ఎలా మనం ఓన్గా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఈ ప్రాక్టీస్ సెట్స్ మీ దగ్గర ఉండాలి. ఓపెన్ చేసుకోవాలి, చేసుకొని మనం పెట్టుకొని ఒకదాన్ని మీరు ఓపెన్ చేసి ఒకటి చేసిన తర్వాత చూసిన తర్వాత ఓన్గా ఆ వర్బ్ ఫార్మ్స్ లిస్ట్ కూడా ఉంటాయి, దాన్ని తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెన్ నేర్చుకున్నాం కదా. కెన్ అంటే చెయ్యగలను, ఐ కెన్ నేను చేయగలను, వీ కెన్ మేము చేయగలం, యూ కెన్ నువ్వు చేయగలవు, దే కెన్ వారు చేయగలరు, హీ కెన్ అతను చేయగలడు, షీ కెన్ ఆమె చేయగలదు, ఇట్ కెన్ అది చేయగలదు. అలా నేర్చుకున్నాం కదా బేసిక్ లో. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? ఆ కెన్ తో 9 ప్రాక్టీస్ సెట్స్ అయిపోవాలా. తర్వాత కెన్కి ఎదురుగానే మీకు కెన్ బి కూడా ఉంటుంది. మరి కెన్ బిని వాడే విధానం, దీనికి సంబంధించిన 9 ప్రాక్టీస్ సెట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. మరి ఈ ప్రాక్టీస్ సెట్స్ మీరు ఎవరెవరు ప్రాక్టీస్ సెట్స్ కావాలి, ఎవరెవరు తీసుకుంటారని మీ చాయిస్. అది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే పర్సనల్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు డైరెక్ట్గా నేను మీరు మీరు ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, బేసిక్ లెవెల్లో ఉన్నారా, అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారా, మిడ్ లెవెల్లో ఉన్నారా, సో ఎక్కడ ఏ స్థాయిలో వేర్ యు ఆర్, మీరు ఎక్కడున్నారో నాకు తెలిస్తే ఐ విల్ బి గోయింగ్ టు గివ్ యూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాక్టీస్ సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, నౌన్ దగ్గర నుంచి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాక్టీస్ సెట్స్ ఇవ్వాలి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాక్టీస్ సెట్స్ మీరు ముందు పెట్టుకోవాలి. ప్రాక్టీస్ అవసల్స్ మనంగా ప్రాక్టీస్ కావాలి. So, have to be habituated to learn something, to do
ప్రాక్టీస్ చేయడానికి కూడా మనం అలవాటు పడాలి. కాబట్టి కెన్ బి అంటే ఐ కెన్ బి ఎ ఫ్రెండ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచర్గా ఉండగలను. ఐ కెన్ బి ఏ టీచర్, ఐ కెన్ బి ఏ టీచర్. నేను ఉపాధ్యాయుడిగా ఉండగలను. టీచర్ అనేది ఒక నౌన్, టీచర్ అనేది నౌన్. ఐ కెన్ బి ఏ డాక్టర్, నేను డాక్టర్గా ఉండగలను. ఐ కెన్ బి ఎ లాయర్, నేను లాయర్గా ఉండగలను. సో ఇలా ఆల్ ఆర్ దీస్ నౌన్స్. నౌన్ అంటే వ్యక్తి, స్థలము, దాని యొక్క ఏదైనా పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. సో టీచర్గా ఉండగలను, ఐ కెన్ బి ఎ టీచర్. ఐ కెన్ బి ఎ ట్రైనర్, నేను ట్రైనర్గా ఉండగలను. మీరు క్వశ్చన్ చేస్తారు, మీరు ఉండగలరా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నాకు సార్ వేణుగోపాల్ సార్ నన్ను క్వశ్చన్, సార్ మీరు నాకు ట్రైనర్గా ఉండగలరా? సో మీరు నాకు ట్రైనర్గా ఉండగలరా? కెన్ యూ బీ ఏ ట్రైనర్ టు మీ? నాకు మీరు ట్రైనర్గా ఉండగలరా? కెన్ యూ బీ ఏ ట్రైనర్ టు మీ? నాకు మీరు ట్రైనర్గా ఉండగలరా? ఎస్ సార్, ఐ కెన్ బి ఏ ట్రైనర్ టు యూ. నేను మీకు ట్రైనర్గా ఉండగలను. ఎలా ఉండగలరు? హౌ కెన్ యూ బి ఏ ట్రైనర్ టు మీ? నాకు మీరు ట్రైనర్గా ఎలా ఉండగలరు? సో ఇలా క్వశ్చన్స్ అడగడం కూడా. అంటే ఒక్క పదం నేను మళ్ళీ చెప్తున్నాను. 2026 ఇయర్లో ఒక సిస్టమాటిక్ రోడ్ మ్యాప్ వేసుకోండి. సో ఈజీ వే టు టాక్, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి. నేను ఆల్రెడీ నీట్గా అన్ని టాపిక్స్ని ఎవరెవరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఆల్ టాపిక్స్ ఒక ఆర్డర్ వైజ్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పీడిఎఫ్ ఇస్తున్నాను. మీరు ఆ పీడిఎఫ్ తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, మీ మొబైల్లోనో ప్రింట్అవుట్ తీసుకోండి. మీరే చాయిస్, మీకు ఫ్రీగా ఇస్తున్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి, మీరే తీసుకోండి, మాకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీరే ప్రింట్అవుట్స్ ఎక్కడ జిరాక్స్ షాప్కి వెళ్ళి మీరు ప్రింట్అవుట్స్ తీసుకొని దాంట్లో టాపిక్స్ అన్నీ ఉంటాయి. టిక్ మార్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ అయిపోయింది అనుకోండి, నౌన్ యొక్క టిక్ మార్క్ పెట్టేసాయి అంటే నౌన్ గురించి క్లియర్ అయిపోయింది, నాకు ఇంకా నౌన్ గురించి ఏ సందేహం లేదు అనే విధంగా అన్ని ప్రాక్టీసెస్ పెట్టాడు. నౌన్ క్లియర్ చేసుకోండి. అడ్జెక్టివ్ అనే టాపిక్ ఉంది, దాన్ని క్లియర్ చేసుకోండి, టిక్ కొట్టాడు, అయిపోయింటే. లేదు అంటే ఈ క్లాస్ వినండి. అడ్వర్బ్స్ ఇంకా నేను నేర్చుకోలేదు సార్, ఆ క్లాస్ వచ్చినప్పుడు దాన్ని క్లియర్గా నేర్చుకోండి. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, నేర్చుకోండి. లేదా మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి, చూడండి. సో క్లియర్గా ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్క ప్రాక్టీస్ సెట్లో 1000 క్వశ్చన్స్ పెట్టాను. 1000 క్వశ్చన్స్ ఉంటాయి, 1000 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో అంటే దాదాపు మీరు 9 ప్రాక్టీస్ సెట్లు చేస్తే 9000 క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ మీరు చేస్తారు, మీరే చేస్తారు. మేము కాదు, మేము ట్రైనర్, మేము గైడ్ చేసే వాళ్ళు మాత్రమే. ఓన్గా నువ్వే చేయగలవు, చెయ్యాలి. ఇంగ్లీష్ రావాలంటే ప్రాక్టీస్ చెయ్యాలి. ఐ కేమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్. I successfully completed all the degrees in Telugu medium, but right now I'm able to talk in English language effective manner and made the people throughout Andhra Pradesh and Telangana, some lakhs of the people to talk in English language. నేను తెలుగు మీడియం స్టూడెంటే, తెలుగు నుంచి వచ్చాను, తెలుగులో నుంచి వచ్చి ఈరోజు ఇంగ్లీష్ బోధిస్తున్నాను. సో ప్రాక్టీస్ మేక్స్, మనమే చేద్దాం, చెయ్యాలి. సో కెన్ బి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉండగలవా అంటే కెన్ యూ బి ఏ టీచర్, కెన్ యూ బి ఏ టీచర్ టు మీ? నాకు ఉండగలవా? ఎస్, నీకు ఉండగలను. ఐ కెన్ బి ఏ టీచర్ టు యూ, నేను నీకు టీచర్గా ఉండగలను. లైక్ దిస్ వన్ వీ కెన్ ఆస్క్. అంటే కెన్ అంటే చెయ్యగలను కదా, కెన్ బి అంటే ఉండగలను. సో ఇలా 4 టైప్స్ అయిపోయాయి కదా. తర్వాత WH వర్డ్స్తో ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కెన్ బి తర్వాత నౌన్ కాకుండా అడ్జెక్టివ్ కూడా వాడొచ్చు, యాడ్వర్బ్ వాడొచ్చు, ప్రిపోజిషన్ వాడొచ్చు, కంజంక్షన్ వాడొచ్చు. సో ఇలా మనం ఏదైనా వాడొచ్చు, వన్ ఆఫ్టర్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ బి ఏ ఆనెస్ట్. సో నేను నిజాయితీగా ఉండగలను. ఐ కెన్ బి ఆనెస్ట్, నేను నిజాయితీగా ఉండగలను. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్వర్బ్ వాడొచ్చు, ఐ కెన్ బి దేర్ at any time. ఏ సమయంలో అయినా దేర్ ఈజ్ అన్ యాడ్వర్బ్. సో ఈ యాడ్వర్బ్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే దానికోసమే మన మెటీరియల్ ముందు పెట్టుకోవాలి. ఒక్కొక్క దానికి క్లియర్ కట్గా అడ్జెక్టివ్స్
క్లియర్గా ఎలాంటి అడ్జెక్టివ్స్తో ప్రాక్టీస్ చేయాలో 9 ప్రాక్టీస్ సెట్స్లో ఉంటాయి. యాడ్వర్బ్స్ అన్ని ఎస్ నేర్చుకోవాలి, తప్పదు, గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. యాడ్వర్బ్స్ ఒక దగ్గర, ఐఎన్జి ఫామ్ అంటే వర్బ్ ఫామ్స్, 5000 వర్బుల్లోనే ఐఎన్జి ఫామ్స్ కూడా వస్తాయి. సో అలాగే పీపీఎఫ్, అలాగే 5000 వర్బుల్లోనే ఈ పీపీఎఫ్లు కూడా వస్తాయి మనకు. కాబట్టి ఒక్కొక్క దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. కెన్ బి అంటే ఉండగలను, ఐ కెన్ బి నేను ఉండగలను, ఐ కెన్ బి ఏ టీచర్ నేను ఉపాధ్యాయుడిగా ఉండగలను. వీ కెన్ బి ఫ్రెండ్స్ మనం స్నేహితులుగా ఉండగలము. యూ కెన్ బి ఏ డాక్టర్ నువ్వు డాక్టర్గా ఉండగలవు. యూ కెన్ బి ఏ స్టూడెంట్ ఆఫ్ మైండ్ నా యొక్క విద్యార్థిగా నువ్వు ఉండగలవు. యూ కెన్ బి ఏ స్టూడెంట్ ఆఫ్ ద రైజ్ ఇన్స్టిట్యూట్ రైజ్ ఇన్స్టిట్యూట్కి నువ్వు విద్యార్థిగా ఉండగలవు. యూ కెన్ బి ఏ స్టూడెంట్ ఇన్ ద రైజ్ నువ్వు రైజ్ సంస్థలో స్టూడెంట్గా ఉండగలవు. యూ కెన్ బి ఏ స్టూడెంట్ ఇన్ ద రైజ్ మన రైజ్ సంస్థలో స్టూడెంట్గా ఉండగలవు. అలాగే దే కెన్ బి రిలేటివ్, దే కెన్ బి సింగర్స్, దే కెన్ బి లాయర్, దే కెన్ బి లాయర్స్ వాళ్ళు లాయర్స్గా ఉండగలరు. దే కెన్ బి సింగర్ వారు ఒక సింగర్గా ఉండగలరు. దే కెన్ బి సింగర్స్ వాళ్ళు సింగర్స్గా ఉండగలరు. లైక్ దిస్ వన్, హీ కెన్ బి ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్, హీ కెన్ బి ఏ థీఫ్ అతను దొంగగా ఉండగలడు. షీ కెన్ బి వైఫ్ ఆమె నా భార్యగా ఉండగలదు. షీ కెన్ బి ఎ వైఫ్, సో షీ కెన్ బి ఎ వైఫ్, షీ కెన్ బి ఎ లవర్. సో లైక్ దిస్ వన్ ఉండగలదు, ఆమె నాకు ప్రేమికురాలుగా ఉండగలదు. యూ కెన్ సే షీ కెన్ బి ఎ లవర్, షీ కెన్ బి ఎ లవర్ ప్రేమికురాలుగా ఉండగలదు. ఇట్ కెన్ బి ఏ డాక్టర్ అది లాయర్ అది డాక్టర్గా ఉండగలదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవే కాకుండా ఒక నౌన్ కూడా ఇక్కడ రావచ్చు, నౌన్ టు నౌన్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేణు సార్ తీసుకోండి. వేణు సార్, వేణు సార్, వేణు సార్, వేణు సార్ కెన్ బి, వేణు సార్ కెన్ బి ఏ వెల్ విషర్, వేణు సార్ వెల్ విషర్, వెల్ విషర్ టు మీ నాకు అంటే వేణు సార్, వేణు సార్ అనేది ఏంది ఇక్కడ, ఇది ఒక నౌన్, నౌన్ కూడా రావచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా నౌనే అంటే కెన్ బి ఉండగలడు. ఎవరు వేణు సార్, వేణు సార్ కెన్ బి ఏ వెల్ విషర్ టు మీ వేణు సార్ నాకు మంచి వెల్ విషర్గా ఉండగలడు. సో హ్యావ్ టు బి హ్యాబిచువేటెడ్. అండ్ మిగిలినవి కూడా సార్ మీకోసం అన్ని నేను చేస్తాను. అలాగే అన్నింటికి కూడా అడ్జెక్టివ్తో, యాడ్వర్బ్తో, ఐఎన్జి ఫామ్ ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. కెన్ బి అయిపోయింది, కెన్ బి, కుడ్ బి, మే బి, మైట్ బి, షుడ్ బి, మస్ట్ బి, వుడ్ బి ఇవన్నీ కూడా మీకు వన్ ఆఫ్టర్ వన్ క్లాసెస్ చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ డౌట్ సార్, ఈ డౌట్ అడిగినందుకు. అండ్ మీకోసమే స్పెషల్గా ఈ క్లాస్ నేను ఇప్పుడు చేశాను. ఆల్రెడీ మన యాప్లో అన్ని క్లియర్గా పెట్టాం. మన యూట్యూబ్ క్లాసెస్లో కాకుండా యూట్యూబ్లో లేనివి ఆన్లైన్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటున్నాం, ఆఫ్లైన్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే మన యాప్లో కూడా క్లియర్ కట్గా పెట్టాం. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. మరొక క్లాస్లో మరికొంత ఇన్ఫర్మేషన్తో కూడా మీ ముందుంటాం. దీంతో పాటు మరిన్ని ఎగ్జాంపుల్స్ని కూడా మీకు నేను ఇప్పుడు ఆన్ ద స్క్రీన్ రాసి చూపిస్తాను. అంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని కూడా మీకు క్లియర్ కట్గా ఆన్ ద బోర్డ్, విచ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కొక్కటిగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, కొన్ని చెప్తాను, మీరే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ కెన్ బి ఆనెస్ట్ నేను నిజాయితీగా ఉండగలను. ఎవరితో ఉండగలను? ఐ కెన్ బి ఆనెస్ట్ విత్ మై ఫ్రెండ్స్, I can be there with them at any time. అలాగే I can be maintaining good relations. సో నేను వారితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉండగలను. I can be liked by them. I can be liked by them. నన్ను వారు ఇష్టపడవచ్చు అనొచ్చు, లేదా నేను వారికి నచ్చగలను. సో లైక్ దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ వేణు సార్ హీ అనుకుందాం. హీ కెన్ బి liked by me. So like this one అంటే ఇది ఒక V3 ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ he can be maintaining good relationship with me. నాతో మంచి సంబంధం నడపగలడు, మెయింటైన్ చెయ్యగలడు. సో లైక్ దిస్ వన్ ఏదైనా వాడచ్చు. ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. మీకు నేను సజెస్ట్ చేయడం ఏంటంటే మన రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో, అంటే బేసిక్ నుంచి ఎలా ప్రాక్టీస్ చేయాలి కంప్లీట్గా
కంప్లీట్ కోర్స్ యొక్క పీడిఎఫ్, కంప్లీట్ కోర్స్ ఇంగ్లీష్లో 2026లో మీకు ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి. మొత్తం కంప్లీట్ కోర్స్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనే దానికి నేను ఫ్రీ పీడిఎఫ్ ఇస్తున్నాను, ఫ్రీగా. అంటే దీంట్లో ఏముంటుంది అంటే దీనికి సబ్జెక్ట్కి సంబంధించిన ఏది ఉండదు. అంటే మీరు ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి, ఏ టాపిక్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి, ఫస్ట్ ఏ టాపిక్ నేర్చుకోవాలి, ఏ టాపిక్ మీద ఫస్ట్ బేసిక్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి, అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళు ఎలాంటి ఇలాంటివంతా ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రీ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరే స్వయంగా జిరాక్స్ తీసుకోండి, టేబుల్ మీద పెట్టుకోండి, పాయింట్ వైజ్ అన్ని టిక్ కొట్టుకుంటారండి. ఏదైతే నేర్చుకోలేదో దాన్ని ఇంటూ కొట్టండి, దాని మీద ఫోకస్ చేయండి. ఎస్, విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇట్స్ మై కాంటాక్ట్ నంబర్ 8099932320. ఇది నా ఫోన్ నంబర్. ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా డైరెక్ట్ ఐ క్యాన్ సెండ్ త్రూ వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెట్టచ్చు. రిప్లై ఇమ్మీడియట్గా మీకు మా టీం వాళ్ళు మీకు వెంటనే రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ టు ఆల్. బై బై అండ్ జై హింద్.